ఒక మనిషి యాక్సిడెంట్, సూసైడ్, హత్య ఇలాంటి విషయాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడు పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా కీలకంగా మారుతుంది. అసలు పోస్టుమార్టం ఎలా చేస్తారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా కేసుకి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోరెన్సిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా కేసెస్లో పోస్టుమార్టం కీలకంగా మారుతుంది. ఎప్పుడు పోస్టుమార్టం చేస్తారు, ఎలా చేస్తారు? పోస్ట్ మార్టం ఎలా చేస్తారంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత మాకు పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఒక రిక్వెషన్ ఇస్తారు. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అంటే పంచనామా కానీ, సపోజ్ హాస్పిటల్లో డెత్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కానీ, ఇంకేమన్నా అదర్ దెన్ అతని ఇన్వెస్టిగేషన్స్లో ఏమన్నా ఎనీ ఎవిడెన్సెస్ అంటే డాక్యుమెంటేషన్స్ దొరికితే దానికి కూడా జతపరిచి మాకు ఇస్తారు. రిక్వెషన్ ఇచ్చిన తర్వాతనే మేము టైమ్ ఆఫ్ రిక్వెషన్ తీసుకొని ఆ తర్వాత మేము పోస్ట్ మార్టం చేయడానికి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సార్, పోస్టుమార్టం చేసేటప్పుడు వయసు ఏమన్నా క్యాలిక్యులేట్ చేస్తారా? అసలు ఎలా చనిపోయినటువంటి మనిషి ఎవరు, ఏమైంది అని ఎలా ఐడెంటిటీ చేస్తారు? మామూలుగా పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏంటంటే ఇందులో రెండు రకాలుగా ఉంటాయండి, నోన్ బాడీ, అన్నోన్ బాడీ. నోన్ బాడీకి ఏంటంటే ఒక రేంజ్ ఆఫ్ ఏజ్ని ఇస్తారు. అదే అన్నోన్ బాడీకి అయితే రేంజ్ ఆఫ్ ఏజ్ని ఇస్తారు. ఆ నోన్ బాడీ చేసిన వాళ్ళు ఐడెంటిఫై అయిపోతుంది, ప్లస్ పర్సన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు ఆ తర్వాత అన్నోన్ బాడీకి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సర్టెన్ సో ప్లేస్లో చనిపోయిండు, ఆ పర్సన్ని బట్టి అతని యొక్క అపియరెన్స్ని బట్టి ఏజ్ ఎస్టిమేషన్ చేస్తాం. సో మామూలుగా లైవ్లో మా దగ్గర ఏజ్ ఎస్టిమేషన్ వేరు ఉంటుంది, అది మేము ఏజ్ డిటర్మినేషన్ అంటాము. డెత్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అపీరెన్స్ని బట్టి ఏజ్ డిటర్మినేషన్, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ దొరికితే దాన్ని బట్టి కూడా ఏజ్ని మేము కన్ఫర్మ్ చేస్తాము. అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆల్రెడీ మాకు టోటల్గా డీటెయిల్స్ అన్ని రాసి ఇచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం చేస్తాం. అంటే మీరు అన్నట్టు నోను అన్నోన్ పర్సన్స్ ఉంటారు. చాలా కేసెస్లో ఎవరో చంపేస్తారు, బయట 3-4 months బ్యాక్ తర్వాత మొత్తం డీకంపోజ్ అయ్యి ఓన్లీ బోన్స్ దొరుకుతాయి. అప్పుడు ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళ వయసుని ఇదంతా ఎలా క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సన్ ఎవరు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? ఎప్పుడైతే సర్టెన్ ఏరియాలో కానీ సర్టెన్ ప్లేస్లో కానీ కంప్లీట్గా డీకంపోజ్ అయ్యి బాడీ ఆ తర్వాత మమ్మీఫైడ్ అయిపోయిన తర్వాత ఓన్లీ బోన్సే మిగిలి ఉంటాయి కాబట్టి దానికి ఆ బాడీని వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి దగ్గరున్న ఏవైతే సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన కొన్ని ఎవిడెన్సెస్ని ఆధారంగా చేసుకొని ఫస్ట్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చూపిస్తారు. అది సో ఒకరికి అది ఐడెంటిఫై అయితే నోన్ కిందికి వస్తుంది. లేదు ఐడెంటిఫై కాలేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని మాకు రిక్వెషన్లోనే వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏజా, మేలా, ఫీమేలా, అట్లాగే దీనికి సంబంధించిన కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని అలాంటి క్వశ్చన్ వేసి మాకు పోస్ట్ మార్టం అంటే అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ కిందికి పోతుంది కాబట్టి పోస్ట్ మార్టం చేయమని, లేదు అంటే స్కెల్టన్ రిమైన్స్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి అలా చేస్తారన్నట్టు. సపోజ్ ఏదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, సపోజ్ ఎవరైనా లేక మామూలుగా మర్డర్ చేసి పడేసిన తర్వాత అలాంటి దాంట్లో ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి మామూలుగా, అంటే బోన్స్ మీద కొన్ని మాకు రిమైన్స్ ఉంటాయి. వాటిని బట్టి మేము ఐడెంటిఫై చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని వీలైతే కొన్నిసార్లు మాకు ఇది మన వాళ్ళ ల్యాబ్స్ పంపించడం కానీ, లేకుంటే ఇంకేమన్నా ఏది పాసిబిలిటీ ఉంటే అది దానికి సరి అయిన కారణాలు వెతికి మేము పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తామండి. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏదైతే బాడీకి బోన్స్ అన్నీ కూడా మిగిలిపోతాయో ఫిమేల్ మేల్ అని ఐడెంటిఫై చేయడానికి అంటే మెజర్మెంట్స్ ఏమన్నా ఉంటాయి సార్? మెయిల్ అయితే ఇలా ఉంటుంది, ఫిమేల్ అయితే ఇలా ఉంటుంది అని ఉంటాయండి. మేల్కున్న ఫీమేల్కి డిఫరెన్సెస్ ఉంటాయి కామన్గా. సో మేల్కి కొన్ని బోన్స్ ఉంటాయి, ఫీమేల్కి కొన్ని బోన్స్ ఉంటాయి. కొన్ని ప్రాపర్ అంటే ఏవైతే లాంగ్ బోన్స్లో కానీ, తర్వాత మామూలుగా స్కల్ బోన్లో కానీ, పెల్విక్ బోన్లో కానీ ఇలాంటి డిఫరెన్సెస్ని బట్టి మేము మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్తాము. అట్లాగే ఏజ్ని కూడా ఏం చేస్తామంటే లాంగ్ బోన్స్ని క్యాలిక్యులేట్ చేసి కొన్నిసార్లు పీస్ ఆఫ్ బోన్ దొరికినా కానీ దాన్ని మేము ఒక టెస్టోమెట్రీ, దానికి కామన్ ఆస్టియోమెట్రీ మెథడ్ కింద దాన్ని మెజర్ చేసి దాంట్లో కూడా దాన్ని ఏజ్ని బట్టి చెప్తాము. ఇలా కామన్గా డిఫరెన్సెస్ ఉంటాయి, మేల్కి అండ్ ఫీమేల్కి ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటి డిఫరెన్స్ని మేము రెండు రకాలుగా టైం టేబుల్ చేసుకొని దాంట్లో ఏదైతే ఎక్కువ మేల్ సైడ్ వెళ్తుందో దాన్ని మేల్గా కన్వర్ట్ చేసుకుంటాము, ఫీమేల్ అయితే ఫీమేల్కి. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, రెండు బోన్స్లలో డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని బట్టే కన్ఫర్మ్ చేస్తాం మేల్ ఆర్ ఫీమేల్ అని. ఇప్పుడు మీరు మెయిల్ ఆర్ ఫిమేల్ ఏజ్ ఇవన్నీ కూడా
ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అన్న విషయాన్ని, ఎవరు చంపారా, లేదంటే వాళ్ళు పాయిజన్ తీసుకున్నారా, ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు వాళ్ళ శరీర భాగాల నుంచి ఏం కలెక్ట్ చేస్తారు సార్? కామన్గా ఏంటంటే మేము దీంట్లో సపోజ్ బాడీ ఎలా అంటే ఫ్రెష్ బాడీ ఉంది అనుకోండి, విత్ ఇన్ 24 అవర్స్లో చనిపోయారు అనుకోండి, దాంట్లో వాళ్ళు ఎట్లాగో మాకు రిక్వెషన్ ఇస్తారు, పోస్ట్ మార్టం చేస్తాం, దానికి సంబంధించిన బ్లడ్ కానీ యూరిన్ కానీ విజ్రా కానీ అన్నీ పెడతాము. అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. లేదు ఒకరిగిట మీరు అన్నట్టు డీకంపోజ్డ్ అయిపోయింది బాడీ, లేదు అంటే మమ్మిఫైడ్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే స్కెల్టన్ రిమైన్స్లో కామన్గా ఒక లాంగ్ వన్ డిఎన్ఏ అనాలిసిస్ పంపిస్తాము. కానీ ఇక్కడ మామూలుగా మమ్మిఫైడ్ బాడీ కానీ ఆర్గాన్స్ కూడా కంప్లీట్గా మమ్మిఫైడ్ అయిపోతాయి, ఆ తర్వాత లిక్విఫైడ్ కూడా అయిపోతాయి, టోటల్గా ఏమీ ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మాకు ఎలాంటి సంబంధించిన క్లూస్ లేకున్నప్పుడు, అలాంటప్పుడు కంప్లీట్లీ హైలీ డీకంపోజ్డ్లో కొన్నిసార్లు ఇంజురీస్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టము. సో ఒక లీటర్ బోన్ మీద ఎలాంటి ఫ్రాక్చర్స్ కానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే డిపెండ్స్ ఆన్ దట్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. బోన్స్ పక్కకి ఎనిమల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. టోటల్ బోన్స్ మాకు కంప్లీట్గా స్కెల్టన్ రిమైన్స్ మొత్తం దొరికితే తప్ప అది అదే ప్లేస్లో ఉంటే మేము దాంట్లో బోన్స్ మీద ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్ కొన్ని సందర్భాల్లో విస్ట్రా అంటే టాక్సికాలజీ అంటే అసలు ఏంటి, ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా చేస్తారు సార్? మామూలుగా ఏంటంటే ప్రతి కేసులో కొన్ని కొన్ని ఏంటంటే మాకు క్లియర్ కట్గా బాడీని ఎప్పుడైతే మేము పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేస్తామో, పోస్ట్ మార్టం చేసేటప్పుడు మాకు సపోజ్ దాంట్లో ఎలాంటి ఒక బాడీలో ఏదైనా సస్పీషియస్ ఉన్నప్పుడు 100% ఏం చేస్తామంటే దాంట్లో మేము విజరాన్ పెట్టేస్తాము. అంటే మాకు ఆల్రెడీ మేము 50-60% లేకుండా 100% కాజ్ ఆఫ్ డెత్ని డిసైడ్ అయిపోతాం. కానీ ఇది మాకు ఏది అంటే సపోర్టివ్ ఎవిడెన్స్ కింద రేపటి రోజు సపోజ్ ఏదైనా ఎలాంటి అలగేషన్కి వచ్చినా కానీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండడానికి మేము ఇవన్నీ విజరాసు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అందులో ఏంటంటే కొన్నిసార్లు న్యాచురల్ డెత్ అంటారు, సడన్గా ఇంట్లో చనిపోతాడు కానీ ఎవరికి ఏం తెలియదు ఎలా చనిపోయాడు అనేది. దాంట్లో ఎలాంటి అంటే టోటల్ బాడీలో ఏదైనా ఆర్గాన్ కూడా హార్ట్ అటాక్ రావచ్చు, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేకుంటే అదర్ దెన్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉండొచ్చు. సో దాంట్లో బాడీ ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలుసు దానికి సంబంధించింది ఏదైతే ఆర్గాన్ ఉంటుందో దానికి స్పెసిఫిక్గా ప్రిజర్వ్ చేస్తామో అది హిస్టోపాథాలజీకి. అట్లాగే దానికి సపోర్టివ్గా మేము ఏం చేస్తామంటే మిగతా అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి స్టమక్ కంటెంట్స్, ఇంటెస్టైన్, అలాగే హాఫ్ ఆఫ్ ది కిడ్నీ, ఒక 500 grams ఆఫ్ పీస్ ఆఫ్ లివర్ పెడతాము. అట్లాగే యూరిన్ ప్లస్ బ్లడ్ కూడా కలెక్ట్ చేసి ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఇది న్యాచురలా అన్యాచురలా, సో ఇది ఏదైనా తీసుకొని చనిపోయిందా, న్యాచురల్ ఒకరిగితే హిస్టోపాథీలు పెట్టిన దాంట్లో ఏమన్నా డిసీజెస్ వస్తే దాన్ని బేస్గా చేసుకొని న్యాచురల్ డెత్ కిందకి ఇస్తాము. లేదు దీంట్లో ఏదైనా పాయిజన్ వస్తే ఈ పాయిజన్ని బేస్డ్గా చేసుకొని ఫైనల్ ఒపీనియన్లో అది రిపోర్ట్ ఇచ్చేస్తాం. అంటే విశ్రాన్ని కలెక్ట్ చేసినప్పుడు తను పాయిజన్ తీసుకున్నాడా, లేకపోతే అదర్ లిక్విడ్ తీసుకున్నాడా, మద్యం సేవించాడా, స్పెసిఫిక్గా ఏం తీసుకున్నాడు అనేది కూడా చెప్తూ ఉంటారు కాజ్ ఆఫ్ డెత్. ఎలా చెప్పగలుగుతారు సార్? అదే మేడం, ఎప్పుడైతే మేము స్టమక్ ఓపెన్ చేసినప్పుడు స్టమక్లో ఏవైతే లిక్విడ్ ఉంటుందో దాన్ని స్మెల్ చూస్తాం మేము. స్మెల్ చూసిన తర్వాత దాంట్లో చాలా రకాలుగా స్మెల్స్ ఉంటాయి. ఒక్కొక్క పారాక్యూట్ పాయిజన్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఆ తర్వాత ఏది మన హెర్బిసైడ్ పాయిజన్స్కి, ఆర్గోనోపాస్పర్స్ పాయిజన్స్కి రకరకాల స్మెల్స్ ఉంటాయి. సపోజ్ డై అలాంటివి వేసుకున్నప్పుడు ఒక రకమైన స్మెల్ ఉంటుంది. కొన్ని స్వీట్ ఓడార్స్ వస్తాయి, అంటే డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి. ఆ స్మెల్ ఏం చేస్తామంటే మేము ఏదైతే సంబంధించిన స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ని మేము ఐడెంటిఫై చేసుకొని స్టమక్లో చేంజెస్ ఉంటాయండి. ఎప్పుడైతే మేము స్టమక్ని కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు, అంటే అటాప్సీ చేసి ఓపెన్ చేసినప్పుడు, డిసెక్షన్ చేసినప్పుడు దాంట్లో మాకు ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో కొన్నిసార్లు లిక్విడ్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంటాయి. అట్లాగే ఏదైతే స్టమక్కి ఏవైతే అనటమికల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, బార్డర్స్ ఉంటాయో అవన్నీ కంజెస్టెడ్ అయిపోతాయి. అంటే యాసిడ్ తీసుకున్నప్పుడు కానీ ఇంకేదైనా పాయిజన్ తీసుకున్నప్పుడు అది కంజెస్టెడ్ అయిపోతుంది. నార్మల్గా తిని నార్మల్ ఫుడ్ తీసుకుంటే కంజెస్ట్ అనేది ఉండదు. కామన్గా ఆల్కహాల్ కానీ ఇంకేదన్నా ఎనీ పాయిజన్స్ కానీ అంటే విచ్ ఈజ్ హార్మ్ టు దట్ బాడీ అవి తీసుకున్నప్పుడు కంపల్సరీ కంజెస్టెడ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి దీనికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలా వద్దా, 100% కంపల్సరీ విజరా తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ తర్వాత దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీరు అన్నట్టు ఎప్పుడు ఇష్యూ చేస్తాము అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైనా ముందే ఇష్యూ చేస్తాం మేము. ఇష్యూ చేసిన తర్వాతనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ని బేస్డ్గా చేసుకొని మిగతా వాళ్ళకు ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు కూడా అన్ని డాక్యుమెంటేషన్స్ కూడా ప్రాపర్గా తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఎగ్జామిన్కి ముందుకెళ్తారు. ఏదైతే అతను పాయిజన్ తీసుకున్నాడు ఎలాంటి కెమికల్ అనాలిసిస్ కంప్లీట్గా చేసి ఆ తర్వాత మాకు ఒక రిపోర్ట్కి ఇష్యూ చేస్తారు. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఒక కాపీ, మాకు ఒక కాపీ పంపిస్తారు.
ఆ కాపీలో దాన్ని బట్టి మేము అందులో పాయిజన్ వస్తే పాయిజన్ అని రాసిస్తాము, లేదు అంటే మా ఫైండింగ్స్ని బట్టి కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాము. అలా టాక్సికాలజీ ఎప్పుడు కలెక్ట్ చేస్తారు అంటే కొంతమంది చనిపోయిన 4-5 డేస్ తర్వాత మొత్తం బాడీ అంతా కూడా ఆ, అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో చేస్తారా, ముందుగానే అనుమానించి మొత్తం బాడీలో ఉన్నటువంటి టాక్సికాలజీ కావచ్చు లేకపోతే మీకు కావాల్సినటువంటి అన్నిటిని కలెక్ట్ చేస్తారు? బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అక్కడున్న సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కానీ దానికి సంబంధించిన క్లూస్ టీమ్స్ వెళ్తున్నాయండి అక్కడికి. వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో, సపోజ్ అది అన్యాచురల్ డెత్ అనుకుందాము, వాళ్ళకి సంబంధించిన టోటల్ ఎవిడెన్సెస్ వాళ్ళు మొత్తం టోటల్గా కలెక్ట్ చేసుకుంటారు అక్కడ. వాళ్ళు దానికి సపరేట్గా పంపిస్తారు. అట్లాగే న్యాచురల్ డెత్లో కూడా వాళ్ళ క్లూ టీమ్స్ అనేది ఉంటాయి. అంటే ప్రాపర్గా ఎక్కడైతే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతనే మా దగ్గరికి పోస్ట్ మార్టంకి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు పంపించాల్సిన ల్యాబ్స్కి పంపించాల్సిన వాళ్ళు పంపించేసుకుంటారు. మేమేమైతే పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత, అంటే బాడీ ఎప్పుడైతే మాకు పోస్ట్ మార్టం చేయమని చెప్పిన తర్వాతనే అప్పుడు మేమేం చేస్తామంటే ఆ బాడీ కంప్లీట్గా పోస్ట్ మార్టం చేసి టోటల్ క్యావిటీస్ని అన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో నేను అన్నట్టు విజరాస్ ఏవేవైతే సంబంధించినవి ఉంటాయి వాటిని కూడా మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ప్రిజర్వ్ చేసి పంపించేస్తాం. డీకంపోజ్ అయిపోయినటువంటి వాటికి చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు, తను మద్యం సేవించో లేకపోతే పాయిజన్ తీసుకున్న యాక్సిడెంట్ చేసి చనిపోయాడు లేకపోతే తనే వాంటెడ్గా సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉంటారు సార్. అప్పుడు టాక్సికాలజీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే సపోజ్ డీకంపోజ్డ్ బాడీస్లో there are 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎర్లీ డీకంపోజన్ అని, ఇంటర్మీడియట్ డీకంపోజ్ అని, లేట్ డీకంపోజన్ అని. అందులో దీంట్లో కూడా మళ్ళీ వాతావరణ టెంపరేచర్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కోల్డ్లో కొంచెం డీకంపోజ్ లేట్గా అవుతుంది, సమ్మర్లో కొంచెం ముందుగా అవుతుంది, తర్వాత మామూలుగా రెయినీ సీజన్లో ఇంకో కొంచెం డిలే అవ్వచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ దట్ టైమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. సో దీంట్లో ఏంటంటే డీకంపోజిషన్ అంటే ఎర్లీ బాడీ 18 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది, 18 అవర్స్ టు 22 అవర్స్. నేను అన్నట్టు ఇంతకుముందు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని బట్టి, టెంపరేచర్ని బట్టి బాడీ డీకంపోజ్ అవుతుంది. ఆ తర్వాత ఎర్లీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, కంప్లీట్ హైలీ డీకంపోజ్డ్ కానీ. అప్పుడు ఏంటంటే ఆ టైంలో కూడా కంపల్సరీ ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో అవన్నీ డీకంపోజ్డ్ ఆర్గాన్స్ ఉంటాయి, సాఫ్ట్న్ అయిపోతాయి, బ్రెయిన్ కూడా లిక్విఫైడ్ అయిపోతుంది. అంటే నీ డేస్ని బట్టి ఉంటుంది అది. ఇంత టైంలో ఇంతవరకు ఈ బాడీ బాగుంటుంది, ఆ తర్వాత ఈలోపు ఆర్గాన్స్ కూడా డికంపోజ్ అవ్వకుంటూ ఆ తర్వాత అవి కూడా మెల్లమెల్లగా లిక్విఫైడ్ అయిపోతుంటాయి, తర్వాత బ్రెయిన్ కూడా లిక్విఫైడ్ అయిపోతుంది. ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో, ఏవైతే సంబంధించినవి పోస్ట్ మార్టం చేస్తామో వాటికి సంబంధించినవి మాత్రం కంపల్సరీ ఇంతకుముందు చెప్పినట్టు టాక్సికాలజీ రిపోర్ట్కి పంపిస్తాం. అందులో కంపోజిషన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏమైనా పాయిజన్ తీసుకుంటే కూడా టేస్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి 100% అందులో కూడా టేస్ట్ అయ్యే లేదు. ఎలాగది దొరకనప్పుడు మేము 100% కంప్లీట్గా డీకంపోజ్డ్ బాడీని కూడా పోస్ట్ మార్టం చేస్తాం. కాబట్టి ఏవైతే ఫైండింగ్స్ మాకు పాజిటివ్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి కూడా మేము కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే కొన్నిసార్లు న్యాచురల్ డెత్లో కానీ ఎలాంటి డీకంపోజిషన్ దాంట్లో కానీ ఎలాంటి ఇంజురీస్ కానీ ఏవి దొరకనప్పుడు కామన్గా మేము కాజ్ ఆఫ్ డెత్ని అంత ఈజీగా రివీల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే కంప్లీట్ డీకంపోజిషన్లో దెర్ ఇస్ నో ఫైండింగ్స్ ఇన్ దట్. సో అలాంటప్పుడు కాజ్ ఆఫ్ డెత్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అనేది కూడా ఇస్తాము. అట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా మెయిన్ రోల్ ఉంటుంది ఇందులో. అలాగే మా పార్ట్ కూడా 50% ఉంటుంది, అంటే కాజ్ ఆఫ్ డెత్ని రివీల్ చేసేంత వరకే మా పార్ట్. సో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ బాడీని అంతా పాతి పెట్టేస్తారు, లేదు అంటే కాల్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, కాజ్ ఆఫ్ డెత్ కరెక్ట్గా ఇవ్వలేదు, మళ్ళీ రీపోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయిస్తుంటారు. కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటుంది మీకు. అప్పుడు ఎలా చేస్తారు? ఓన్లీ బోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డ్రింక్ చేశారా, పాయిజన్ తీసుకున్నారా, ఆ బోన్స్ నుంచి ఎలా కలెక్ట్ చేస్తారు సార్? మామూలుగా ఏంటంటే ఇప్పుడు దాన్ని రీపోస్ట్ మార్టం అంటామండి మనము కామన్గా. సో పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళకి ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ కాజ్ ఆఫ్ డెత్, మళ్ళీ లేదు అంటే వాళ్ళకి ఇంకేమైనా అనుమానాలు ఉంటే వాళ్ళు మళ్ళీ కోర్టు త్రూ కానీ లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి రీపోస్ట్ మార్టంకి వెళ్తారు. రీపోస్ట్ మార్టంలో కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ని వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఎంగేజ్ చేస్తారు. సపోజ్ ఒక్కొక్క కాలేజ్ నుంచి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ని కానీ అలా వాళ్ళు ఏది మన డిప్యూటేట్ చేస్తారు. అది ఫస్ట్ ప్రొసీజర్. దాంట్లో ఏంటంటే సపోజ్ ఇంతకుముందు మీరు అన్నట్టు కాల్ చేసిన దానికి వేరు, తర్వాత పూర్తి చేసిన దానికి వేరు. కాల్ చేసిన దాంట్లో ఏంటంటే ఆల్రెడీ టోటల్ బాడీ అంతా కాలిపోయి ఉంటుంది కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఓవర్ దేర్. అండ్ ఏదైతే పూర్తి చేసిన బాడీలో ఏంటంటే మళ్ళీ ఎగ్జిబిట్ చేస్తారు బాడీని, ఎగ్జిబిషన్ చేసి బాడీని. అంటే దాంట్లో ఏంటంటే ఎగ్జిబిషన్ చేయడానికి దానికి సంబంధించిన తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ, ఇంకా ఎక్కువ అలిగేషన్ ఎక్కువ ఉంటే త్రూ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, లేదు అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాకు
వీళ్ళు గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ తరపు నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అలా అలాట్ చేస్తారు కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదైతే కాజ్ ఆఫ్ డెత్ ఇంతకుముందు పోస్ట్ మార్టం చేసిన దానికి రెండింటిని కంపారిజన్ చేసుకుంటారు. ఒకవేళ వేరే అదర్ దెన్ ఫైండింగ్స్ ఉంటే క్లియర్ కట్గా రాసిస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్దే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అదర్ దెన్ ఫైండింగ్స్ ఉంటే కూడా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, వీళ్ళ రిపోర్ట్ వీళ్ళు ఇచ్చుకుంటారు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మోస్ట్లీ కాజ్ ఆఫ్ డెత్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్ కానీ ఎలాంటి చేయడానికి ఏమి ఉండదు. ఎవరి ఫైండింగ్స్ వాళ్ళు ఇచ్చేసుకొని రిపోర్టు మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ లేకుంటే కన్సర్న్ లీగల్ అథారిటీకి కానీ మళ్ళీ ఇచ్చేస్తారు. అది చాలా డెత్ కేసెస్ చూస్తే అక్కడ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అనుమానాస్పద స్థితిలో చాలామంది చనిపోయి ఉంటారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బాడీ మీద ఉన్నటువంటి ఏవైనా గాయాలు కానీ, లేకపోతే గొంతు నులిమి చంపారా, దిండు పెట్టి చంపారా, లేకపోతే వేరే రకంగా చంపారా అనేది వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? అంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మేము కంప్లీట్ పోస్ట్ మార్టం చేస్తామని. అసలు ఎలాంటి పార్ట్ని కూడా వదిలిపెట్టాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ పోస్ట్ మార్టం ఏంటంటే విత్ నేకెడ్ ఐ తోటి మేము చూస్తాం బాడీని. అప్పుడు సపోజ్ ఎలాంటి సస్పీషియస్ ఉన్నా కానీ బాడీ విల్ స్పీక్ టు అస్ కామన్గా. అంటే మనం ఎంత హానెస్ట్గా బాడీని మనం అబ్జర్వ్ చేస్తామో అంతే హానెస్ట్గా బాడీ నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అని చెప్పేసి. సో ప్రతి మైన్యూట్ చిన్న చిన్న ఫైండింగ్స్ని కూడా మేము నోట్ డౌన్ చేసుకుంటాము. ఆ నోట్ డౌన్ చేసిన దాన్ని బట్టి మీరు అన్నట్టు ఇందాక థ్రాట్లింగ్ ఉండొచ్చు, లేదు అంటే స్మూదరింగ్ ఉండొచ్చు, లేదు అంటే మాన్యువల్ స్ట్రాంగులేషన్ ఉండొచ్చు, లేదు అంటే లైగేచర్ స్ట్రాంగులేషన్ ఉండొచ్చు. చాలా రకాలుగా అంటే ఎనీథింగ్ ఇట్ కమ్స్ అండర్ దట్ అన్యాచురల్ డెత్. సో హోమిసైడ్ సంబంధించిన వాటన్నిటికీ మేము ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మా ఫైండింగ్స్ రాసి వాటికి సంబంధించిన కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాము. ఆ చిన్న చిన్న ఫైండింగ్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే బాడీ ఈజ్ విత్ అస్. సో బాడీని మేము ఎంతవరకు ఎగ్జామిన్ చేయాలో అంతవరకు చేస్తాము. కంప్లీట్ బాడీని టోటల్గా అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంటే బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ బాడీ ఓపెన్ చేసిన తర్వాత వీ సీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఈవెన్ దో వీ డోంట్ ఈవెన్ లీవ్ దట్ ఫింగర్స్ అండ్ నెయిల్స్ అండ్ ఏది హెయిర్ దగ్గర నుంచి ఎక్కడ మేము వదిలిపెట్టాము. విత్ నేకెడ్ ఐ తోటి చూస్తూ ఎక్కడో చోట బాడీ వీ విల్ గెట్ సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్యాచురల్ డెత్, రైట్. ఆ తర్వాత మళ్ళీ బాడీ క్యావిటీస్ని ఓపెన్ చేస్తాము. ఆ క్యావిటీస్లో కూడా మాకేమన్నా ఎలాంటి ఫైండింగ్స్ దొరికినా కానీ వీ విల్ నోట్ ఇట్ డౌన్ అండ్ దెన్ వీ విల్ డిసైడ్ ద కాజ్ ఆఫ్ డెత్. సో ఎలాంటి మైన్యూట్ థింగ్స్ని కూడా వదిలిపెట్టడం అండి. ఎందుకంటే బాడీ మాకు ఆల్రెడీ ఇచ్చేసి డిసీజ్డ్ బాడీ కంప్లీట్ ఇచ్చేసిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఎగ్జామిన్ దట్ బాడీ. సో 100% వీ విల్ ఎగ్జామిన్ దట్. సార్, మనం చాలా మంది బయట చెప్తూ ఉంటారంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ మార్క్స్ ఉంటాయి, చేతితో నులిమితే ఇక్కడ మార్క్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఎలా ఆ మార్క్స్ అనేవి ఎలా వేరియేషన్ ఏముంటాయి సార్? ఇందాక అది మీరు అన్నట్టు సూసైడ్, హోమిసైడ్ అంటాం దీన్ని. అంటే కామన్గా ఏంటంటే తనకు తాను హ్యాంగ్ చేసుకుంటేనేమో సూసైడ్ అంటాము, ఎవరైనా చంపి లైగేచర్ బిగించి చంపేస్తే దాన్ని హోమిసైడ్ అంటాము. సో ఇక్కడ కామన్గా ఏంటంటే ఎప్పుడైతే అతను ఏదైనా మెటీరియల్ తీసుకొని అంటే లైక్ చున్నీ కానీ, సారీ కానీ, రోప్ కానీ ఎలాంటి మెటీరియల్స్ అయినా కానీ యూజ్ చేసి ఎక్కడో ఒక సపోర్ట్ తీసుకొని దాన్ని మెడకేసుకొని కట్టుకొని ఆ తర్వాత అది కింద దూకే చనిపోతాడు. లైక్ సపోర్ట్ తీసుకొని దాని ఇన్ప్రింట్ ఉంటుందండి అక్కడ. సపోజ్ ఏ మెటీరియల్ తీసుకుంటాడో దాని ప్రెజర్ మార్క్స్ ఉంటాయి అక్కడ. సపోజ్ సారీ తీసుకుంటే సారీ ప్రెజర్ మార్క్స్ ఇక్కడ ఉంటాయి, అంటే అక్కడ మీకు ప్రింట్ ఉంటుంది, లైగేచర్ ఇంప్రెషన్ ఉంటుంది. తర్వాత సపోజ్ రోప్ తీసుకుంటే రోప్ ఇంప్రెషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అంటే మేము చేసేటప్పుడు మాకు కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి అన్నట్టు. అబోవ్ ద థైరాయిడ్ కార్టిలేజా, బిలో ద థైరాయిడ్ కార్టిలేజా, దాన్ని బట్టి కూడా సూసైడా, హోమిసైడా, లేదు అంటే దీన్ని కంప్లీట్గా ఎన్సర్కిల్ ఉందో, లైగేచర్ మార్క్ కంప్లీట్గా చుట్టుందా, దాన్ని ఇప్పుడు స్ట్రాంగులేషన్ అంటాం. అంటే ఒక లైగేచర్ మెటీరియల్ని తీసుకొని చంపబడడం, దాని ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సపోజ్ చేతితోటి గొంతు నిమ్లో లేకుంటే నోరు పిల్లోతోటో కానీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రగ్లింగ్లో ఏమంటారంటే దే విల్ బైట్ దేర్ లోవర్ లిప్స్ కానీ అప్పర్ లిప్స్. ఎవరైతే చంపుతున్నారో ఆ చంపినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళ యొక్క ఇంప్రెషన్స్ కానీ రైట్ ఆర్ లెఫ్ట్ అనేది పడుతున్నాయి. దాన్ని బట్టి వాళ్ళు అంటే ప్రెజర్ అనేది అంటే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో ఆ ఇంప్రెషన్ బట్టి కూడా మేము ఆ ఇంజురీస్ని బట్టి కూడా అంటే ఈవెన్ మైనర్ నెయిల్ స్క్రాచ్ ఇంజురీస్ కూడా దట్ కెన్ లీడ్ టు దట్ హోమిసైడ్. అలాంటి ఇంజురీస్ కొన్ని ఎక్కువ ఉన్నప్పుడు కూడా పిల్లోలో ఏంటంటే కంప్లీట్గా ఇంజురీస్ ఏం కనిపించవు, బట్ కంజెస్టెడ్ తర్వాత లోవర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది మౌత్లో
ఆ తర్వాత నీకు లోపల కంజెస్టెడ్, లోపల ఇంజురీస్ అలాంటివి కనిపిస్తాయి మాకు. అంటే టోటల్ బాడీని ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రతి మైన్యూట్ ఇంజురీస్ వీ విల్ ఫైండ్ అవుట్. దాన్ని బట్టే ఇది సూసైడా, హోమిసైడ్ అని డిసైడ్ చేస్తాం. చాలా కేసెస్కి మెయిన్గా కేసుని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా కీలకంగా మారుతాయి ప్రతి కేసులోనూ. ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అనేది ఒక క్రైమ్ జరిగినటువంటి సీన్కి వెళ్తూ ఉంటారు చూడ్డానికని, లేకపోతే ఈవెన్ కొన్ని సందర్భాలలో వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కలెక్ట్ చేసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఎవరివి ఏంటి ఎగ్జాక్ట్గా ఆ పర్సన్ అని ఎలా డిసైడ్ చేస్తారు? అది కంప్లీట్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి. సపోజ్ ఏంటంటే వాళ్ళు దే విల్ కలెక్ట్ ఆల్ ద ఫింగర్ ప్రింట్స్ అండ్ దట్ ఈస్ మిక్స్డ్ విత్ సో మెనీ పీపుల్ కదా. చాలామంది ప్రజలతోటి కానీ అక్కడున్న సీన్ ఆఫ్ క్రైమ్ తోటి మిక్స్డ్ అయి ఉంటాయి. సో వాళ్ళని దాన్ని సపరేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా రకాలుగా డెవలప్ అయిపోయింది. ఈవెన్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్ హూ ఈజ్ నియర్ టు, హూ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ హిమ్, అంటే డిస్టెన్స్, అక్యూజ్ ఏదైతే డిసీడ్కి సంబంధించిన మెయిన్ డాటా అంతా టోటల్గా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దెన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మెల్లమెల్లగా దాన్ని ఒక్కొక్క దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఆ ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో ట్రేస్ ఎవిడెన్స్ని వాళ్ళన్నింటినీ వాళ్ళు అంటే కామన్గా ర్యాండమ్గా అన్ని కలెక్ట్ చేస్తారండి. ఆ తర్వాత వీళ్ళు కంటిన్యూస్గా కలెక్ట్ చేసిన పార్ట్లో వాళ్ళు దే విల్ డివైడ్ ఇట్ సమ్ థింగ్స్ అన్నట్టు. సస్పీషియస్ ఏవి ఉంటాయో దాన్ని పక్కన పెడతారు. సో దెన్ దే విల్ మ్యాచ్ విత్ అదర్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళతో మ్యాచ్ చేస్తారు. అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి కంపల్సరీ ట్రేస్ అవుట్ చేయొచ్చు. అంటే ఇట్ టేక్స్ టైమ్ బట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ రిజల్ట్ ఫర్ దాట్. ఏదైనా అనుమానాస్పద మృతి చెందినప్పుడు ఆ పర్సన్ని కొంతమంది యాక్సిడెంట్గా, కొంతమంది ఎవరైనా చంపారు అని కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి సార్. ఆ టైంలో ఆ పర్సన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బైక్ యాక్సిడెంటే అయింది, సో అది యాక్సిడెంట్ కాదు, ఎవరైనా తనని చంపి తన మీద బండిని పడేశారు, అది యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారు అని చెప్తాను. అలాంటి కేసుని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు? మేడం ఇక్కడ ఎందుకు అంటే యాక్సిడెంట్ డైరెక్ట్ అవ్వడం వేరు, తర్వాత బండి పైన పడేయడం అది దట్ ఈస్ అన్ డిఫరెంట్ అలిగేషన్. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా మేము చెప్పగలుగుతాం. యాంటీమార్టం అని పోస్ట్ మార్టం ఉంటుంది. చనిపోయిన తర్వాత వచ్చే గాయాలు వేరు, చనిపోకముందు వచ్చే గాయాలు వేరు. సో దీన్ని బట్టి మేము ఐడెంటిఫై చేస్తాం. చనిపోకముందు వచ్చే గాయాలు ఎలా ఉంటాయి అనేది అవి వాటిని యాంటీమార్టం మా టర్మినాలజీలో అంటాం. చనిపోయిన తర్వాత వచ్చే గాయాలు అనేది దాన్ని పోస్ట్ మార్టం అంటాం. అంటే చనిపోయిన తర్వాత వచ్చిన గాయాలను పోస్ట్ మార్టం ఇంజురీస్ అని అంటాం. సో దీన్ని బట్టి మేము ఐడెంటిఫై చేస్తాం యాంటీమార్టం ఏవి, పోస్ట్ మార్టం ఏవి. కామన్గా దాన్ని బట్టే కేసు డిసైడ్ అవుతుంది. కాజ్ ఆఫ్ డెత్ కూడా దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. అంటే సపోజ్ కొన్నిసార్లు ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కామన్గా మనం ఏదో ఒక మనిషిని చంపేస్తారు. ఫస్ట్ ఒక సిచ్యువేషన్లో మనిషిని చంపేసిన తర్వాత ఎలాంటి ఎవిడెన్సెస్ దొరకద్దు అని చెప్పేసి మనిషిని కాల్ చేస్తారు, రైట్? కాల్ చేసిన తర్వాత బాడీ అక్కడున్న ఎన్విరాన్మెంట్గా మొత్తం టోటల్గా అక్కడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పెట్రోలా, డీజిలా, వాళ్ళ ఇష్టం ఏది యూజ్ చేస్తారు. కానీ అక్కడే అది పోస్ట్ మార్టం బర్న్సా, యాంటీమార్టం బర్న్సా అని తెలిసిపోతుంది మనకు. సో దాన్ని బట్టి కూడా సపోజ్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, గొంతు నులిమి చంపేస్తారు. చంపేసిన తర్వాత యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఏదో వెహికల్ కింద పడేయడము, లేదు అంటే ఇంకెక్కడన్నా వాళ్ళను కట్టెతోటి కొట్టడము, లేదు అంటే నరికేయడము, ఇలాంటివన్నీ చేస్తారు అన్నట్టు. క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇది పోస్ట్ మార్టం అని, చంపేసిన తర్వాత జరిగిన ఇంజురీ అని చెప్పగలుగుతాం మనం కొన్ని సిచ్యువేషన్లో. అందులో ఏంటంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి మేడం, ఒకటే కాదు. ఇట్ ఈస్ వెరీ టఫెస్ట్ జాబ్ ఫర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ యాక్చువల్గా. ఎలా అంటే యాంటీమార్టము, పెరిమార్టము, పోస్ట్ మార్టం 3 రకాల ఇంజురీస్ ఉంటాయి. సపోజ్ ఒక పర్సన్ చనిపోతారు, ఏదైనా క్రైమ్ జరుగుతుంది అన్నప్పుడు అతను సెమీ కాన్షియస్లో కానీ అన్కాన్షియస్లో వెళ్ళిపోతాడు. కానీ లైవ్ అనే అంటే 3 పార్ట్ ఆఫ్ అంటే మోడ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆగిపోవు అప్పుడు, అంటే కంప్లీట్గా చనిపోవడం అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా చనిపోయే ముందు వచ్చే ఇంజరీస్ని పెరిమార్టం ఇంజరీస్ అంటాం. కానీ ఇది యాంటీమార్టం కూడా పెరిమార్టం ఇంజరీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఆ తర్వాత పోస్ట్ అంటే కంప్లీట్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారు కదా, అది పోస్ట్ మార్టంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఇంజరీస్ని బట్టి మేము ఐడెంటిఫై చేస్తాం. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇన్ సూసైడ్ ఉండొచ్చు, హోమిసైడ్ ఉండొచ్చు, స్ట్రాంగులేషన్ ఉండొచ్చు, థ్రాట్లింగ్ ఉండొచ్చు, అది హ్యాంగింగ్ ఉండొచ్చు, ఎనీథింగ్ అండి, ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ బర్న్స్ ఉండొచ్చు. ఎలాంటివి ఉన్నా కానీ ఈ 2 డిఫరెన్సెస్ తోటి మేము ఐడెంటిఫై చేసి 100% ఇది చనిపోయిన తర్వాతనే వచ్చిన ఇంజరీస్, ఇది చనిపోకముందు వచ్చిన ఇంజరీస్ అని క్లియర్ కట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాసిస్తాం. అంటే పోస్ట్ మార్టం ఇంజరీస్ రాస్తాము, యాంటీమార్టం ఇంజరీస్ రాస్తాం. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే బాడీని ఎప్పుడైనా మనం షిఫ్ట్ చేస్తుంటాం కామన్గా. ఏదైతే బాడీ సపోజ్ సడన్గా యాక్సిడెంట్ అయింది,
పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడా చనిపోయినా మనకు తెలియదు. కానీ ఆ టైంలో కూడా అక్కడున్న పబ్లిక్ని బట్టి కానీ బాడీని షిఫ్ట్ చేసే టైంలో కూడా కొన్నిసార్లు చనిపోయిన తర్వాత కూడా కొన్ని ఇంజరీస్ వస్తాయి. వాటిని ఆర్టిఫాక్ట్స్ అంటాం మేము. సో ఆ ఇంజరీస్ కూడా రాస్తాం మేము మా పోస్ట్ మార్టంలో మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ క్లియర్ కట్. అంటే ఎలా చనిపోయాడు అనేది ఒక ఒక రీజన్ ఇస్తాము, దాని తర్వాత వచ్చిన ఇంజరీస్ ఏంటి అని కూడా ఇస్తాం మేము. ఆ కంప్లీట్ పోస్ట్ మార్టంలో ఇట్ ఈస్ ఏ పార్ట్, ఒక పార్ట్ అది. సార్ చనిపోయినప్పుడు ఆ వ్యక్తి మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అది లెగ్ కావచ్చు, లేకపోతే షర్ట్ మీద స్టాంపింగ్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. ఒకవేళ తను లెగ్ ఫింగర్స్ అక్కడ ఏదైనా ఫుట్ కావచ్చు, లేకపోతే తను వేసుకున్న షూ కావచ్చు, బ్లడ్తో సహా అక్కడ కానీ ఉండుంటే అది ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎవరిది ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ అది క్లూస్ టీమ్ పార్ట్ అండి. అది ఇప్పుడు సపోజ్ మాకు ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొచ్చినప్పుడు కంప్లీట్ బాడీ తోటి ఇచ్చేస్తారో పైన బ్లడ్ స్టెయిన్స్ కానీ ఏమున్నా కానీ మేము పోస్ట్ మార్టం ఎక్స్టర్నల్ అపీరెన్స్లో కానీ రాస్తాం కంపల్సరీ. అక్కడున్న ప్రింట్ కానీ ఏదున్నా కానీ మేము రాస్తాము. అట్లాగే క్లూస్ టీమ్స్ వాళ్ళు కూడా వాళ్ళంతా టోటల్గా అక్కడున్న ట్రేస్ ఎవిడెన్స్ అన్ని స్క్రాప్ చేసి అన్ని టోటల్గా ప్రతి మైన్యూట్ థింగ్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత దే విల్ టేక్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ డూ దట్. ఆ క్లూస్ టీమ్స్ కంప్లీట్గా వాటిని అన్నింటినీ ఒక ఫోటోగ్రఫీలో అండర్ సీన్ ఆఫ్ ది క్రైమ్ కింద టోటల్గా తీసుకుంటారు. దాన్ని బట్టి దెన్ దే విల్ గో టు దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మా దగ్గర ఏముంటుంది అంటే ఓన్లీ పోస్ట్ మార్టం, బాడీనే పోస్ట్ మార్టం చేస్తాము. ఎక్స్టర్నల్ అపియరెన్స్లో ఏమున్నావో అది రాస్తాము. అదే పార్ట్లో సపోజ్ అలాంటి ఏమైనా ఇన్ప్రింట్ క్లోజ్ మీద ఉన్నప్పుడు, ప్రింట్ ఆపరేషన్స్ కానీ లేకుంటే ఇంకేమైనా ఉన్నప్పుడు కానీ, స్టెయిన్స్కి ఉన్నప్పుడు కానీ అలాంటివి కూడా మెన్షన్ చేస్తాం. వీ విల్ డెఫినెట్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో టోటల్ ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ వరకు ప్రతి మైన్యూట్ పార్ట్ని మేము 100% మెన్షన్ చేస్తాం. అది చేసిన తర్వాతనే దెన్ వీ విల్ గో ఫర్ ఎ కాజ్ ఆఫ్ డెత్. అన్ని టోటల్ అన్నిటిని కొలాబరేట్ చేసుకొని మాకు సంబంధించిన ఫైండింగ్స్ని కొలాబరేట్ చేసుకొని ఫైనల్ కాజ్ ఆఫ్ డెత్కి వస్తాం. లేదు దీన్ని ఆల్రెడీ కాజ్ ఆఫ్ డెత్ దొరుకుంది అయినా కానీ మేము మళ్ళీ దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఏది పంపించాలి, కెమికల్ అనాలిసిస్కి ఏది పంపించద్దు, అది కూడా మేము డిసైడ్ చేసుకొని దాన్ని పంపించేస్తాము. ఆ తర్వాత మేము మా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మా కాజ్ ఆఫ్ డెత్ దగ్గర ఒపీనియన్ రిపోర్ట్ పెండింగ్ అని రాస్తాము. లేదు మాకు డైరెక్ట్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చింది అంటే డైరెక్ట్ సపోజ్ కేసులో ఎలాంటి కాజ్ ఆఫ్ డెత్ మాకు క్లియర్ కట్గా ఉంది కాజ్ ఆఫ్ డెత్ అన్నప్పుడు కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చేసి హవెవర్ విజరా ప్రిజర్వ్డ్ ఫర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని కూడా ఇస్తాము. అంటే రెండు రకాలుగా ఇస్తాము. ఎందుకంటే రిపోర్ట్ అనేది చాలామందికి ఒక అపోహ ఉంది, కానీ అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్స్ గోయింగ్ విత్ అ నేకెడ్ ఐ. అట్ ద సేమ్ టైం రిపోర్టింగ్ దగ్గర కూడా ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఎలాంటి డిలే ఉండదు. మ్యాక్సిమం మేము ఎంత తొందరగా ఇష్యూ చేయాలో అంత తొందరగా చేస్తాం. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా పోస్ట్ మార్టం రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి ఆ రిపోర్ట్ మా దగ్గర ఉండడం వల్ల కూడా చేసేది ఏం లేదు. సో మేము డైరెక్ట్ పోలీస్ వాళ్ళకే ఇస్తాం, బట్ పర్సనల్గా మాత్రం మేము ఇవ్వాలి. ఎందుకంటే మెడికల్ లీగల్ కేసు కాబట్టి రిపోర్టింగ్ అనేది నార్మల్ పబ్లిక్ కానీ ఎవరికి ఇవ్వం, ఓన్లీ పోలీస్ వాళ్ళకే ఇస్తాం. ఏదైనా రిపోర్ట్ కావాలి అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. చాలా కేసెస్లో నెయిల్స్ కలెక్ట్ చేస్తారు, హెయిర్ కలెక్ట్ చేస్తారు. డ్రగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి డ్రగ్ తీసుకున్నాక ఎన్ని మంత్సా, డేసా, ఇయర్సా, ఎంత టైము వాళ్ళ బాడీలో డ్రగ్ ఉంటుంది, ఎప్పటి వరకు ఐడెంటిఫై చేయొచ్చు సార్? కామన్గా ఏంటి అంటే ఇది డిపెండ్స్ ఆన్ దట్ క్వాంటిటీ ఆఫ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఎంత రెగ్యులర్గా తీసుకుంటున్నా అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడో ఒకసారి తీసుకుంటాడు, ఆ తర్వాత అది కూడా ఇమీడియట్లీ మనకు విత్ ఇన్ 24 hours 72 hours విత్ ఇన్ 1 month కూడా బ్లడ్లో ఆ డ్రగ్ అనేది రిమైన్ ఉంటుంది, అది కంపల్సరీ వస్తుంది. సో సపోజ్ హీఈస్ అ రెగ్యులర్ అడిక్షన్ ఫర్ ద డ్రగ్ అనుకుందాము, అతనికి నెక్స్ట్ డే చేసినా వస్తుంది, ఆ తర్వాత 6 months చేసిన తర్వాత కూడా చేసినా వస్తుంది. అంటే కొన్ని ప్లానర్స్ ఉన్నాయి, 9 planners అని 12 planners అని. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వాళ్ళకు ఒక చిన్న అదేది శాంపుల్ పంపించినా కానీ దే విల్ ట్రేస్ విత్ ఈవెన్ హెయిర్ ఆర్ ఎల్స్ నెయిల్ స్క్రాచ్ వాళ్ళతో నెయిల్స్ తోటి కానీ అందులో కూడా అబ్జర్వ్ అయి ఉంటుంది కాబట్టి దే విల్ ఎక్స్ట్రాక్ట్ దట్. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్ రిపోర్ట్ని ఇస్తారు. అంటే 6 months పట్టవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా డీప్గా వెళ్ళాలంటే 1 year తర్వాత కూడా ఆ ట్రేస్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిపెండ్స్ అది కన్జంప్షన్ ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ అనేది. మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు, అటు పోస్ట్ మార్టం కావచ్చు, ఫోరెన్సిక్ కావచ్చు, దగ్గరుండి చేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో మీకు ఎప్పుడైనా ఎమోషనల్గా అనిపించింది అంటే మీకు తెలిసిన వ్యక్తులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు బాగా కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ కేసు నేను చెయ్యలేను అని ఎప్పుడైనా అనిపించిందా?
బేసిక్గా ఏంటంటే సార్, బేసిక్గా ఇది నా ప్రొఫెషన్, ఇది మా ప్రొఫెషన్. ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అంటే ఎమోషన్ అనేది ఓన్లీ అవుట్ ఆఫ్ ద బౌండరీ. తర్వాత ఎప్పుడైతే మేము థియేటర్కి అంటే పోస్ట్ మార్టం థియేటర్కి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మాకు ఇలా ఎమోషన్స్ని బట్టి అలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే మాకు క్లీన్గా అబ్జర్వ్ చేస్తాం. ఒకరికి మీరు ఎమోషన్ని అక్కడ ప్రదర్శిస్తే అక్కడ కొన్ని ఫైండింగ్స్ని మీరు మర్చిపోగలుగుతారు. సో అలాంటి ఎమోషనాలిటీ అనేది మాకు ఉండదండి. ఎందుకంటే కంప్లీట్గా వీ విల్ ఎగ్జామిన్ థరో ద బాడీ. ఆఫ్టర్ దట్ వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్ కాజ్ ఆఫ్ డెత్. ఆ తర్వాత బాడీని అంత కంప్లీట్గా ఈవెన్ దో మై రిలేటివ్ కానీ, నా బ్లడ్ రిలేటివ్ కానీ ఎవరైనా సరే ఆ పార్ట్ని అనేది కంప్లీట్గా చేసిన తర్వాతనే బయటకు వచ్చిన తర్వాత దెన్ వీ స్టార్ట్ హ్యావింగ్ అవర్ ఓన్ ఎమోషన్. సో టిల్ దట్ ఇన్ థియేటర్ మాత్రం వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ షోయింగ్ ఎనీ ఎమోషన్ డెఫినెట్లీ యూ విల్ లూజ్ సమ్ ఫైండింగ్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, పోస్ట్ మార్టం దగ్గరికి రావాలి అంటే ఆ బౌండరీస్కి రావాలంటేనే ఒకవైపు స్మెల్ విపరీతంగా ఉంటుంది, ఇంకొక వైపు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి, కంప్లీట్గా బాడీ మొత్తం కూడా కుళ్ళిపోయి వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎముకలు వస్తాయి, కొన్ని టైమ్స్లో చిన్న బేబీస్ అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు కూడా పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారంటారు. అప్పుడు ఆ టైంలో అసలు ఎలా బ్యాలెన్సింగ్ చేస్తారు సార్? బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా మనం బ్రతుకున్న మనిషికి అంటే చనిపోయిన మనిషికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము మన హ్యుమానిటీ గ్రౌండ్స్ని చూపించకపోతే ఇలాగే బాడీస్ అన్ని కుళ్ళిపోయి ఆ తర్వాత బయట స్మెల్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్, అంటే ఒక మన పబ్లిక్ని సఫర్ చేసినట్టు ఉంటుంది. మేము కంపల్సరీ మేము ఆ స్మెల్ని కానీ ఆ తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ని కానీ కంప్లీట్గా అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఎక్స్పర్ట్స్ కాబట్టి. దట్ ఈస్ అన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు కామన్గా మేమేంటంటే ఈసారి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. యాక్చువల్గా బాడీకి ప్రాపర్గా మనం ప్రిజర్వ్ చేస్తే ఎలాంటి స్మెల్ రాదండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అంటే సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ అ కీ రోల్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ అన్నిటికీ, అంటే ఏరియాకి కీ రోలే, ఆ తర్వాత హాస్పిటల్కి కీ రోలే, అట్ ద సేమ్ టైం పబ్లిక్లో కూడా వాళ్ళకు ఒక భరోసా అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ఇలా ఉంటే స్మెల్ అనేది కొన్నిసార్లు అంటే బయట ఎప్పుడైతే బాడీ కంప్లీట్గా డీకంపోజ్ అయ్యి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ బాడీని మళ్ళీ మేము డీప్ ఫ్రీజర్లో లైక్ స్టోరేజ్ చేస్తాం. ఫ్రీజర్లో స్టోరేజ్ చేస్తాం. 8 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ కింద దాన్ని స్టోరేజ్ చేస్తాం. అప్పుడు ఆ సబ్సైడ్ అయిపోతుంది. కానీ ఓవర్ఫ్లో అయినప్పుడు బాడీని కొన్ని చోట్ల మేము వాటిని కంట్రోల్ చేయలేకపోతాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇమీడియట్లీ కన్సర్న్డ్ సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి బాడీ ఇట్లా అవుతుంది, తొందరగా మీరు పోస్ట్ మార్టం చేపించుకొని డిస్పోజ్ చేసేసండి అని చెప్తాం. సో దాన్ని బట్టి ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి బాడీని ఎన్ని బాడీస్ ఉన్నాయో వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మేము చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ, ఇది బేసిక్గా ఏంటంటే అన్నోన్ బాడీస్లో ఎక్కువ ఉంటుందండి. అన్నోన్ బాడీస్కి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకు ఎలాంటి క్లూ కానీ ఎలాంటి పార్ట్ ఆఫ్ అంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరకనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే పోస్ట్ మార్టం చేసి అంతవరకు బాడీని మార్చురీలో పెడతారు. సో మేము ఇచ్చిన టైం ఏంటంటే మా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ తరపు నుంచి కంపల్సరీ 72 hours అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ బాడీని పోస్ట్ మార్టం చేయించాలి. అది ట్రేస్ అవుట్ అయినా కాకున్నా కానీ. ఎందుకంటే ఆల్రెడీ అది డీకంపోజ్ అవుతుంది కాబట్టి, స్మెల్ కూడా బయట ఎవాపరేట్ అవుతుంది కాబట్టి, అది పబ్లిక్ కూడా న్యూసెన్స్ కాబట్టి ఇలాంటి. సో 100% ఏంటంటే మేము మ్యాక్సిమం స్మెల్ లేకుండానే మా మార్చురీని నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ గాంధీలో కానీ అదర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఉస్మానియా కానీ గాంధీ కానీ మేజర్ ఇన్స్టిట్యూట్స్లో అంత ఎక్కువ స్మెల్ రాదు. సో వీఆర్ టేకింగ్ గుడ్ మ్యాండేటరీ థింగ్స్ అన్నట్టు. అంటే మేము మా మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నాము. అండ్ దానికి సంబంధించిన మా హాస్పిటల్ స్టాఫ్, మా హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ దే ఆర్ సపోర్టింగ్ అస్. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఒక ఫోకస్ ఉంది, మార్చరీకి మంచిగా డెవలప్ చేయాలి, వాళ్ళకి డిసీజ్డ్ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఆ రెస్పెక్ట్ ప్రకారమే బాడీని డిస్పోజ్ చేయాలి, ప్లస్ నోన్ కానీ అన్నోన్ కానీ డిఫరెన్స్ చూపించకూడదు అనేది ఒక థాట్ ఆఫ్ మైండ్లో మేము వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం మా ఫోరెన్సిక్ అసోసియేషన్ తరఫున కూడా మేము కొన్ని మ్యాండేటరీ అంటే ఎస్ఓపిస్ని, స్టాండర్డైజ్డ్ ఆపరేటివ్ మెథడ్స్ని కూడా ఫాలో చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కడ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉండవండి. మీ ఎక్స్పీరియన్స్లో హయ్యర్ కేసు చూసి చాలా రిస్కీగా లేకపోతే అది బాగా గుర్తుండేటువంటి కేసు ఏంటి సార్ మీరు డీల్ చేస్తుంది? అంటే అలా చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను దాదాపు 2017 నుంచి
ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను. ఒక కేసులో ఎట్లా అంటే ఒక పిన్ పాయింట్ లైక్ ఇంజురీ ఉండే అండి, మామూలుగా లోవర్ లిప్లో. అది ఎట్లా అంటే మేము పోస్ట్ మార్టం చేసేటప్పుడు మాకు ఎక్కడ ఇంజురీస్ కనిపించలేదు. దట్స్ ఓన్లీ వన్ పాయింట్ వి ట్రేస్డ్ అవుట్. ఆ ఒక్క పాయింట్ని మేము మళ్ళీ తర్వాత అంటే వీఆర్ కొలాబరేటెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళకు కూడా చూపిస్తాం అన్నట్టు. అరే ఇందులో ఎలాంటి కాజ్ ఆఫ్ డెత్ దొరకలేదు, సో ఇదొక పాయింట్ ఒకటి దొరికింది, సో దీన్ని మళ్ళీ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అన్నప్పుడు అక్కడ జస్ట్ పిన్ పాయింట్ ఇంజురీ తోటి ఆ కేసు మేము ట్రేస్ అవుట్ చేసాం. అది ఇట్ ఈస్ అ స్మూదరింగ్ కేసు అన్నట్లు. ఒక్క పాయింట్ ఒకటి, ఆ పాయింట్ ఒకటే మాకు ఎవిడెన్స్. రిమైనింగ్ టోటల్ బాడీలో ఎక్కడ మాకు ఎక్కడ ఎలాంటి ఇంజురీ కనిపించలేదు. అందులో మాకు కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాగా కోఆపరేట్ చేశారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే దాదాపు మాకైతే వీ హ్యావ్ లాట్ మెనీ స్టోరీస్. నాట్ ఓన్లీ దట్, ఇంకా చాలా అంటే సెన్సేషనల్ కేసు, నేరేడ్మెట్ అని చాలా ఉన్నాయి కేసులు అలాంటి. సో ఐఎమ్ గివింగ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ కేస్ అండ్ దెన్ ఐ హ్యావ్ ట్రేస్డ్ అవుట్ దట్. సో దానికి కరెక్ట్గా కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చాను నా కేసులో. సో అది ఐ విల్ బీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఎవరైనా ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, మన రిలేటివ్స్ కానీ అందరం వెళ్తూ ఉంటాము. రాగానే మనం చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చాము అంటేనే స్నానం చేయాలి, లేదు అని అంటే ఇంట్లోకి వెళ్ళొద్దు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. అంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా అన్ని శవాల మధ్య అక్కడ రోజంతా అంటే ఐ థింక్ 24 hours డ్యూటీ చేసి వస్తారు. ఇంటికి రాగానే అంటే మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు అంటే ఇన్ని శవాల మధ్య ఉంటున్నాను అంటే అసలుకి ఎలా చూస్తారు మిమ్మల్ని అసలుకి? స్టార్టింగ్లో ఫోరెన్సిక్ దాంట్లో ఉన్నాము అంటే అరే శవాలను కోస్తారు అంటారు కామన్గా. సో మాకు వాళ్ళకి తర్వాత అందరికీ అలవాటు అయిపోతుంది. అంటే మేము మళ్ళీ వాళ్ళకి చెప్తాం, ఇది ఫోరెన్సిక్ అంటే ఓన్లీ శవాలను కోయడం కాదు, మెడికల్ లీగల్ వర్క్ కూడా చెప్తాము, ఎమర్జెన్సీ కూడా చూస్తాం మేము. ఆ తర్వాత టోటల్గా మెడికల్ లీగల్ వర్క్ ఏదైతే క్యాజువాలిటీకి వస్తుందో అదంతా మేమే చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏవైతే హాస్పిటల్కి సంబంధించిన క్లాసులు కానీ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. సో మామూలుగా బేసిక్గా ఏంటంటే కొన్నిసార్లు అరే కామన్గా దోస్తానాలో కూడా అంటుంటారు అన్నట్టు, అరే శవాలకు వచ్చే డాక్టర్ వచ్చిండ్రా భయ్ అని చెప్పేసి. సో దానికి మేము పెద్దగా సీరియస్ ఏం తీసుకోం. నా ప్రొఫెషన్ అనేది కాబట్టి ఐ షుడ్ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. సో ఐ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రొఫెషన్. సో డెఫినెట్లీ నాకు అలాంటి ఎవరేం కామెంట్ చేసినా నేనేం ఫీల్ గాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కామన్గా మేము సపోజ్ నాది 24/7 డ్యూటీ ఉంటుంది, ఏదైతే మార్చురీ డ్యూటీ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా దే డోంట్ ఈవెన్ అబ్జెక్ట్. చెప్పులు అక్కడ పెట్టేసి, బట్టలు అక్కడ వేసి పేరు, ఇంకో బకెట్ నీళ్ళు అక్కడ పెట్టండి అని చెప్పారు మాతోటి. డైరెక్ట్ వెళ్ళిపోతాం, బాత్రూంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా స్నానం చేస్తాం, లేకుంటే మళ్ళీ బట్టలు అక్కడ పడేస్తాం. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో అంటే ఒకప్పుడు ఉండే అండి ఇది, ఆ స్టిగ్మా అనేది ఒకప్పుడు ఉండే. ఇప్పుడు ప్రొఫెషన్కి ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు కోఆపరేట్ చేస్తున్నారు అండ్ దే రెస్పెక్ట్ ఎ లాట్ అన్నట్టు. ఎవ్రీ పబ్లిక్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ అస్. సో ప్లీజ్ కీప్ ఆన్ ద సేమ్ థింగ్ అండ్ ఎంకరేజ్ అస్. సో మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు మోస్ట్లీ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. సార్ ఫైనల్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ముందు ఇస్తారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత వస్తుంది అంట. ఏంటి రెండింటి మధ్య వేరియేషన్? ఎందుకు లాంగ్ ప్రాసెస్ ఉంటుంది? యా సింపుల్ అండి. ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే పాయిజన్ కేసు కన్జ్యూమ్ చేసిన తర్వాత అక్కడే చనిపోవచ్చు, లేకుంటే హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత కూడా చనిపోవచ్చు. అంటే మేము ఎప్పుడైతే కంప్లీట్ పోస్ట్ మార్టం చేసినప్పుడు దానికి సంబంధించిన ఫైండింగ్స్, పోస్ట్ మార్టం ఫైండింగ్స్ అన్నీ రాసేసుకున్న తర్వాత మాకు ఒక దగ్గర డౌట్ వస్తుంది, అరే స్టమక్లో ఏదో పాయిజన్ ఉంది, కంజెస్టెడ్ ఉంది, లేదు అంటే కొంచెం డిఫరెంట్ ఉంది కేసు అని. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కాజ్ ఆఫ్ డెత్ని అంటే ఆల్రెడీ వీ విల్ డిసైడ్ కాజ్ ఆఫ్ డెత్, కానీ మేము ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కానీ ఇంకేదైనా పంపించినప్పుడు దాన్ని కొలాబరేట్ చేసి ఒక డిసీజ్డ్కి సరి అయిన కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వాలనే ఒక థాట్ ఆఫ్ మైండ్ తోటి దాన్ని పెండింగ్ పెడతాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము రాసిన రిపోర్ట్ని అట్లాగే అదేది మనం పంపించిన రిపోర్ట్స్ని కొలాబరేట్ చేసుకొని కరెక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్తాం. అంటే ఇట్ ఈస్ ఎందుకంటే కంప్లీట్గా ఒక చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలని చెప్పి థాట్ ఆఫ్ మైండ్లోనే అలా పెండింగ్ పెడతామండి. లేకపోతే ఎలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, వాళ్ళ స్టాఫ్ తక్కువ, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒకటే కాదు కదా, ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి చాలా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ డెత్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ విజిరాజ్ కూడా అన్ని చోట్ల కంపల్సరీ మ్యాండేటరీగా పంపించాలి కాబట్టి వాళ్ళకి టైం తీసుకుంటారు. వాళ్ళ లైనప్ ప్రకారం మాకు ఆ రిపోర్ట్ అక్కడే లీడ్ అయ్యింది. లేదు మా నార్మల్ కేసులో అయితే వితిన్ 48 hours 72 hours, లేదు అంటే 1 week. ఇంకేమైనా మాకు డౌట్స్ ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ని పిలిపించుకొని ఆ టోటల్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మా ఇద్దరి
ఒక కోఆపరేషన్ తోటి ఓకే ఇది అయితే ఉండొచ్చు మా ఫైండింగ్స్ని మేము వాళ్ళకి చెప్తాము, కొలాబరేట్ చేసుకుంటాము, ఇంకేమన్నా ఉంటే చూడండి ఈ కేసుకు మనం కంపల్సరీ న్యాయం చేయాలి అని అన్న థాట్ ఆఫ్ వేలో పోతాం. ఎప్పుడంటే కాజ్ ఆఫ్ డెత్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కాజ్ ఆఫ్ డెత్ మనం ఏదో వేగ్గా ఇవ్వడానికి ఉండకూడదు. కంపల్సరీ ఎవరైతే చనిపోయిన వ్యక్తికి అది న్యాయం జరగాలి. కాబట్టి ఆ న్యాయం మేము ఇచ్చే రిపోర్ట్ మీదే డిపెండ్ అయింది కాబట్టి 100% మేము కరెక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, టాక్సికాలజీ రిపోర్ట్ కావచ్చు, ఫోరెన్సీ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా మారుస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్స్ని బట్టి అంటారు. అసలు మార్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? లేదండి, అసలు దీనికైతే నేను డెడ్ అగెనిస్ట్. అసలు రిపోర్ట్ అనేది ఎక్కడ మార్చడం అనేది ఉండదండి. ఇంతకుముందు ఎప్పుడైనా మేము రాసే ఇస్తాము, మా ఓన్ రైటింగ్ తోటే రిపోర్ట్ ఉంటుంది. సో దాంట్లో ఒకసారి రాసి ఇష్యూ చేసిన తర్వాత మారడానికి అనేది ఉండదు. ఈవెన్ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత కూడా మేము ఏం చూస్తామో మా కళ్ళతో ఏం చూస్తామో అదే రాసి ఇస్తాం మేము. అది కూడా మేము యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మా మెడికల్ టర్మినాలజీ ఉన్నదంతా మెడికల్ టర్మినాలజీని రిపోర్ట్లో పెట్టము. అది ప్రతి ఒక్కరికి ఆ రిపోర్ట్ అనేది అర్థం కావాలి. ఈవెన్ లీగల్ డిపార్ట్మెంట్కి అర్థం కావాలి, అంటే జుడిషియరీ వాళ్ళకి అర్థం కావాలి, మీరు చదివినా అర్థం కావాలి. కామన్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మార్చడం వల్ల తర్వాత అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాంట్లో ప్రూవ్ అయింది అనుకోండి, ఎవరు దానికి రిస్క్ తీసుకుంటారు? చేసిన డాక్టరే కదా. అలాంటప్పుడు మారడం అనేది ఉండదు. ఇన్వెస్టిగేషన్ కెన్ డూ ఎనీవన్. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ పోలీసే చేయాలని ఏం లేదు, ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత అతను పాయింట్ రేజ్ చేయొచ్చు ఎలా ఏంది అనేది. ప్రతి ఒక్కరిది పార్ట్ ఉంది అందులో. సో రిపోర్ట్ అనేది ఎప్పుడు ఆ అపోహ ఎప్పుడు మీరు పెట్టుకోవద్దు. రిపోర్ట్ అనేది ఎక్కడ మ్యానిపులేషన్ అనేది ఉండదు. ఏది బాడీ మీద ఏది పోస్ట్ మార్టం ఫైండింగ్లో చూస్తామో అదే రిపోర్ట్ని మేము క్లియర్ కట్గా ఆ పేపర్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాసి కంప్లీట్గా ఇచ్చేస్తాం అన్నట్టు. సో చేంజ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదండి. పోస్ట్ మార్టం ఎలా చేస్తారు, ఫోరెన్సిక్ రిపోర్ట్, టాక్సికాలజీ రిపోర్ట్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి అన్న విషయాల గురించి కూడా తెలుసుకున్నాము. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు, టాక్సికాలజీ, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో అసలు ఏముంటుంది, ఒక మనిషిని ఎలా ఐడెంటిఫై చేస్తారు, వీటన్నిటి గురించి కూడా అసోసియేషన్ ప్రొఫెసర్ వసంత్ నాయక్ గారితో తెలుసుకున్నాం. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.